ఎంజీరావు గారు, భారత్ గ్లోబల్ మిలిటరీ పవర్ గా అవతరించడంలో మోదీ పాత్ర ఏంటి? మోదీ తీసుకున్న చర్యలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు 2025లో అంటే 2014 నుంచి 2025 వరకు ప్రధానంగా పనిచేసిన మోడీ తీసుకున్న ఎన్నో చర్యలు భారతదేశాన్ని ఒక తిరుగులేని మిలిటరీ ఆర్మీ శక్తిగా మార్చేసిందని చెప్పొచ్చండి. ఇదేదో నేను మామూలుగా చెప్పే ఎనాలిసిస్ ఏం కాదు, మనం చూడాలి. ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకుంటూ మోడీ గారు చెప్తూ ఉంటారు. అదే మేక్ ఇన్ ఇండియా, ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది, వీటిని మిలిటరీ కూడా అప్లై చేయడం జరిగింది మోడీ గారు. దాంట్లో భాగంగానే ఆమ్కా అనే యుద్ధ విమానం తయారు చేస్తున్నాం, ఈ 5th జనరేషన్ ఫైటర్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మోడీ గారు ఇప్పుడు పుతిన్ గారు భారతదేశం డిసెంబర్ 4-5 తారీఖుల్లో వచ్చినప్పుడు పుతిన్ గారు భారతదేశానికి ఆఫర్ చేసిన 5th జనరేషన్ ఫైటరు Su-57E. దీనిని మోడీ గారు సున్నితంగా తిరస్కరించారు. అది అద్భుతం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ F-22, F-35 అమెరికా తయారు చేసి ప్రపంచం అంతా అమ్ముతుంది. ఇక్కడ చైనా కూడా J-20, J-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ ని వందలాది యుద్ధ విమానాలను టిబెట్ లో భారతదేశానికి వ్యతిరేకంగా మోహరించి చైనా కూడా రేపు మాపు ఇస్తారనే సందర్భంలో భారతదేశానికి ఎంతటి ధైర్యం ఉంటే ఇప్పుడు రష్యా నుంచి మనం కొనబోయే Su-57 పుతిన్ ఆఫర్ చేసిన మనం తిరస్కరించాం. ఏంటి అంటే అది మోడీ గారి యొక్క కాన్ఫిడెన్స్ అనమాట. ఏంటి? ఆత్మ నిర్భర్ భారత్. భారతదేశం ఎప్పుడు ఆయుధాలే కొనుక్కోకూడదు, ఆయుధాలను తయారు చేసే విధంగా ఉండాలి అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆమ్కా డిజైన్, ఏది అడ్వాన్స్డ్ మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ఇప్పుడు హాల్లో తయారవుతుంది. దీన్ని తొందరగా ముగించాలి. అంతేకాని రష్యా నుంచి మనం కొనుక్కు తెచ్చేసుకుంటే Su-57లో ఇమీడియట్ గా అవసరాలు తీరిపోతాయి, కానీ మనం తయారు చేయడమే. ఇదే స్వతంత్రం వచ్చాక మనం అవలంబించిన విధానం. ఏది MiG-21 నుంచి MiG-27, MiG-29 వరకే. తర్వాత Sukhoi 30 MKIని, Sukhoi 27 MKI, ఈ రఫేల్, ఈ తర్వాత మిరేజ్, ఇవన్నీ ఫరాయిల నుంచి మనం కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు భారతదేశం స్వదేశీ పరిజ్ఞానానికి వెళ్తుంది. మరి 5th జనరేషన్ ఫైటర్ లేదు కదా, రష్యా నుంచి ఇది తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4.5 జనరేషన్ అన్న LCA మనం తయారు చేస్తున్న లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అది ఆల్మోస్ట్ 4.5 జెన్ ఉంటుందండి. సో అది మన అవసరాలకు సరిపోతుంది. చైనాని పాకిస్తాన్ రెండు కలిసి వచ్చినా అడ్డగించవచ్చు, లేదా రఫేల్ ఒకటి తెచ్చుకున్నాం, దాని ద్వారా అడ్డగించవచ్చు. Sukhoi 30 MKIని ఇంకా మోడర్నైజ్ చేస్తున్నాం, దాన్ని బట్టి అడ్డగించవచ్చు. లేదు ఎయిర్ పవర్ ఇండెక్స్ లో ఇండియా చైనాని మించిపోయి ఉంది. అది ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హిమాలయాల్లో 4000 మీటర్లు అంటే 4 కిలోమీటర్ల పైన చైనా ఉంటది. హిమాలయాల టిబెట్ ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి ఎంత అధునాతన యుద్ధ విమానం ఎగిరినా ఎక్కువ ఆక్సిజన్ కావాలి, ఎక్కువ ఫ్యూయల్ కావాలి, చాలా అంత కెపాసిటీతో పనిచేయు. భారతదేశంలో 4 జనరేషన్ ఫైటర్స్ కూడా అక్కడ 5th జనరేషన్ ఫైటర్స్ ని ఈజీగా ఓడించవచ్చు హిమాలయాల యుద్ధంలో. గుర్తుపెట్టుకోవాలి, హిమాలయ అనేది ఇప్పటికీ కూడా పంచుకోవటం. అంటే హిమాలయాలు అనే ఒక అడ్వాంటేజ్ ని మనం ఉపయోగించుకుని చైనా 5th జనరేషన్ ఫైటర్స్ ని ఓడించవచ్చు. కనీసం ఒక 5-6 సంవత్సరాలు యుద్ధం జరిగే పరిస్థితి ఇక్కడ మనకి ఎక్కువ కనపడడం లేదు. ఎందుకంటే చైనా కూడా ఆర్థిక అభివృద్ధిలో నిమగ్నమై ఉంది, అక్కడ తైవాన్ ఇష్యూలో ఉంది. కాబట్టి చైనా వెంటనే మన మీదకి ఎటువంటి యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం చేయలేని పరిస్థితి. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ మీన్ వైల్లో 5th జనరేషన్ ఫైటర్ మనమే తయారు చేసేసుకుందాం, ఒకవేళ అది యుద్ధానికి వచ్చినా మనం తట్టుకోవచ్చు ఇప్పుడు ఉన్న దాంతో అని LCL వందలాది తయారు చేస్తున్నాం. ఈ తర్వాత అద్భుతమైన 5th జనరేషన్ ఫైటర్ తయారు చేసుకున్నాం. కాబట్టి పుతిన్ ఇచ్చిన ఆఫర్ Su-57Eని తిరస్కరించడం, లేదా చెక్మేట్ని తిరస్కరించడం అంటే ఇండియా మోడీ ఎంతటి అద్భుతమైన డిఫెన్స్ పాలసీని అవలంబిస్తున్నారో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మోడీ వల్లే భారత్ మిలిటరీ పవర్ అయిందంటే ఎస్ అని మనం చెప్పొచ్చు అండి. ఇప్పుడు నేవీలో Project 75 అని ఎన్నో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నెల రోజులకి 2-3 ఎయిర్ షిప్లు మనం లాంచ్ చేస్తున్నాం. తర్వాత INS అరిహాంత్, INS అరిగాట్, ఇలా న్యూక్లియర్ సబ్మెరైన్స్ మనం తీసుకొస్తున్నాం. చైనా తర్వాత రష్యా నుంచి INS చక్ర అనేది ఒకటి లీజుకు తీసుకుంటున్నాం. సో న్యూక్లియర్ ట్రైడ్ వచ్చింది. తర్వాత అగ్ని 5, అగ్ని 6, ఇప్పుడు సూర్య కూడా రెడీ అయ్యి ఉన్నాయి. సో మిసైల్లో అమెరికాను కూడా కొట్టగలిగే మిసైల్స్ లో ఈ రోజు ఇండియాకి రీచ్ ఉంది. హైపర్సోనిక్ రెడీగా ఉంది, బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ అని. బ్రహ్మోస్ ఇప్పుడు తిరుగులేని వేలాది బ్రహ్మోసులు తయారు చేస్తున్నాం. ఇంకా ఎక్కడికక్కడ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదే సిప్రీ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం భారతదేశం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ఇంకొక మోడీ చరిత్రలో ఉంటారు, భారత మిలిటరీ చరిత్రలో అనడానికి ఇంకోటి అంటే ఆపరేషన్ సింధూర్తో పాటు ఆయన ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్. భారతదేశం సిప్రీ ఆయుధ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో 25వ స్థానంలో ఫస్ట్ టైం ప్రవేశించింది. గుర్తుపెట్టుకోవాలి,
భారతదేశం ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం ఇంపోర్ట్ తో పాటు. ఈ విధంగా అధునాతన అగ్నివీరాన్ని పెట్టి ఎన్నో మోడర్నైజేషన్ అని అధునాతనం చేయడం, మిలిటరీ బడ్జెట్ ని పెంచడం, అన్ని విధాలుగా ఈ రోజు మిలిటరీ సపోర్ట్ గ్లోబల్ పవర్ గా, అంటే ఏదో సౌత్ ఏషియాలో ఇటు చైనాకి పాకిస్తాన్ దృష్టితో ఈ రోజు మిలిటరీ ఆధునికీకరణ జరగడంలే. మోడీ ఆధ్వర్యంలో న్యూ పవర్ అన్నమాట. న్యూ థింకింగ్ ఏంటంటే గ్లోబల్ మిలిటరీ పవర్ గా ఎదగడం. ఏదో చైనా పాక్ దృష్టితో కాదండి, యుఎస్ నే కొట్టగలిగే విధంగా న్యూక్లియర్ సబ్మెరైన్స్, తర్వాత సూర్య మిసైల్ అంటే యుఎస్ నే కొట్టగలిగే ఒక అద్భుతమైన శక్తిగా అవతరించడం. కాబట్టి మోడీ ఆధ్వర్యంలోనే ఇంత అధునాతనంగా భారతదేశం తయారవుతుందంటే స్వదేశీ పరిజ్ఞానంతో, అంటే ఇది వచ్చుగుద్దినట్టు 100కి 100% అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎంజీ రావు గారు,